కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా కూర్చొని శ్వాస మీద ధ్యాస. అంటే మనలోని శ్వాసను ఇలా వదిలేటప్పుడు మనలో ఉన్న చెడు భావాలన్నీ వదిలేస్తున్నాము. శ్వాసను లోని పీల్చుకునేటప్పుడు బయట నుంచి మంచిని మనలోకి మంచిని పీల్చుకుంటున్నాము లోనకి అనేవి మనం అనుకోవాలి. మనసులోకి మనలో ఉన్న చెడుని వదిలేస్తున్నాము అంటే మనలో ఏదైనా చెడు భావాలు కానీ ఇవన్నీ ఉంటే వదిలేస్తున్నాము. మనము మంచిని లోనకి పీల్చుకుంటున్నాము అనుకోవాలి. అనుకొని శ్వాసని లోన నుంచి బయటికి వదలటం, మళ్ళీ లోనకి పీల్చుకోవటం. దాని మీదనే ధ్యాస పెట్టాలి. ధ్యాస పెట్టి శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనలో ఉన్న కొన్ని జబ్బులు పెద్ద పెద్దవి కాకపోయినా పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా ఈ ధ్యానం వలన తగ్గినవి ఉన్నాయి. తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మీలో ఉన్న అనారోగ్యం అంతా తగ్గిపోద్ది. 40 రోజులు కంటిన్యూషన్గా చేయాలి. నేను వచ్చినప్పుడు నేను చేయమన్నప్పుడు చేస్తున్నారు. తర్వాత ఎవరి దారి అందే మనోళ్ళు. ఇప్పటి నుంచైనా కంటిన్యూషన్గా రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైంకి లేచి ధ్యానం చేయండి. ఇప్పటి నుంచి మార్నింగ్ టైము మీరు టిఫిన్ చేసిన తర్వాత నామాలు ఓం నారాయణ ఆదినారాయణ అనే నామాలు కూడా చెప్పిస్తాను. రోజు కంటిన్యూషన్గా చెప్పుదురు కానీ. అర్థమైందా మీకు?